ప్రజాప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచమే అబ్బురపడేలా తీర్చిదిద్దుతోంది. ఇందులో పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా ఉండే 11 టౌన్షిప్స్ ను నిర్మించాలని నిర్ణయించింది. భారత్ ఫ్యూచర్ సిటీ కార్యకలాపాలను నిర్వహిస్తున్న అధికారులకు వీటి వివరాలను గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా వివరించారు. 30 నెలల్లోనే వీటి నిర్మాణాలు పూర్తి కావాలని లక్ష్యం పెట్టారు. భారత్ ఫ్యూచర్ సిటీ ప్రణాళికను రూపొందించినప్పుడు స్కిల్ యూనివర్సిటీ, ఏఐ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ మాత్రమే ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. అయితే ఆ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేయడంతో పాటు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లోని 70 సంస్థలకు పైగా భారత్ ఫ్యూచర్ సిటీలో కార్యాలయాలు ఉండేలా చూడాలని గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు నిర్ణయించడంతో అధికారులు వాటిని రూపొందించారు. ఇందులో చేపట్టనున్న 11 టౌన్షిప్ల రూపకల్పన, అనుమతులు, ఇతర వ్యవహారాలను చూసేందుకు అక్కడే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎడ్యుకేషన్ సిటీలో భాగంగా స్కిల్ యూనివర్సిటీని 2024 డిసెంబర్ 9న ప్రారంభించారు. వొకేషనల్ కోర్సులు నేర్చుకునే విద్యార్థులకు ప్రత్యేకంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేశారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు చదువుకునేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. మిగిలిన టౌన్షిప్ నిర్మాణాలు కూడా త్వరలో ప్రారంభమవుతాయి.